మద్యం కుంభకోణంలో అరెస్టు చేసిన రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్లోని కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మద్యం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారంలో అవకతవకలు చేయడం, దాంట్లో ఒకే సంస్థకి అధిక మొత్తంలో ఈ టెండర్లను కట్టబెట్టిన వ్యవహారం పైన అందులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ గుర్తించింది. సో ఇందులో భాగంగానే ఏపీ సిట్ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసినటువంటి ఈడీ దర్యాప్తు చేస్తోంది. సో దీనిలో భాగంగా ఈరోజు 2 రాష్ట్రాల్లో సోదాలు చేస్తోంది. ఇంకా కొన్ని చోట్ల సోదాలు ముగిసాయి, మరి కొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజ్ కేశిరెడ్డి ఆయన నివాసం, కార్యాలయాలు, దాంతోపాటుగా ఈ ట్రాన్స్పోర్ట్ టెండర్లకు సంబంధించినటువంటి సిగ్మా సప్లై సొల్యూషన్స్కి సంబంధించి ఆ సంస్థలోను, తర్వాత ఈ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇల్లు, మాజీ సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కార్యాలయాలు, మొత్తం ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల సమయంలో రాజ్ కేశిరెడ్డిని 11 గంటల సమయంలో ఈడీ అధికారులు అదుపులో తీసుకొని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం వాసుదేవరెడ్డిని కూడా సోదాల అనంతరం ఆయన కూడా తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం వాసుదేవరెడ్డిని, కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇద్దరిని కూడా ఈడీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లారు. నేరుగా వాళ్ళని వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్తారా, లేకపోతే సోదాలలో భాగంగానే బయటకు తీసుకెళ్లాలనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి కూడా ఏపీ మద్యం కుంభకోణం కేసులు అంటే వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి ఈ మద్యం పాలసీలు, అందులో క్విడ్ ప్రో కోలు జరగడం, రాష్ట్ర ప్రభుత్వానికి 3,500 కోట్ల మేర నష్టం వాటిల్లడం, ఈ డబ్బులని కూడా షెల్ కంపెనీలకు మళ్లించడం, దాని ద్వారా లబ్ధి పొంది అంతిమంగా కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు మీద కొన్ని షెల్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం, కొన్ని కుటుంబ సభ్యుల మీద స్థిరాస్తులు కొనుగోలు చేయడం అంశం మీద ఏపీ సిట్ ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. అనంతరం ఈ మద్యం టెండర్లు, మద్యం ట్రాన్స్పోర్ట్కు రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సిట్ కేసు నమోదు చేసింది. సో ఈ 2 కేసుల ఆధారంగా ఈడీ కూడా మరొక 2 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. రీసెంట్గా ఈడీ కూడా మెయిన్గా ఉన్నటువంటి ఆ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు చేసింది, అందులో కొంతమంది విచారించింది. సో ఈరోజు తాజాగా ఈ కేసులో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తోంది. మొత్తం హైదరాబాద్లో 10 చోట్ల, ఏపీలో 5 చోట్ల సోదాలు కొనసాగుతుందిగా తెలుస్తోంది. హైదరాబాద్లో కోకాపేట, రాజ్ కేశిరెడ్డి నివాసం ఉంటున్నటువంటి నానక్రామ్ కూడా, కోకాపేటలో వాసుదేవరెడ్డి నివాసం, దాంతోపాటుగా అతని బంధువులు, ఇతర ఇళ్లలో కూడా సోదాలు కొనసాగాయి. సోదాల అనంతరం టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆయన కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు ముగిశాయి. ఆయన ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు చేసినటువంటి ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చారు. సో ఈ డాక్యుమెంట్లన్నీ కూడా విశ్లేషిస్తున్నారు. గతంలో సిట్ అధికారించినటువంటి సమాచారం, దాంతోపాటుగా ఈడీ అధికారులు సేకరించినటువంటి ఆధారాలు, వీటన్నింటినీ కూడా విశ్లేషిస్తూ వచ్చింది. ఇప్పటివరకు ఈడీ ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. సిట్ మాత్రమే ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఈడీ అధికారులు మొత్తం దర్యాప్తు చేయడం, సోదాలు చేయడం, వీటన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కేసులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసింది. సో ఈ కేసులో కూడా కొంతమందిని అరెస్ట్ చేయాలని ఈడీ చూస్తున్నట్లుగా గతంలో మనం చెప్పాం. సో కొంత ఉన్నటువంటి సమాచారం మేరకు అరెస్టు చేస్తుంది, ఈడీలో అరెస్ట్ చేసేందుకు సిద్ధమైందని మనం చెప్పాం. సో ఇందులో భాగంగానే ఈరోజు సోదాలు చేయలో కలకలం సృష్టించాయి. రాజ్ కేశిరెడ్డిని అదుపులో తీసుకోవడం, తర్వాత వాసుదేవరెడ్డిని అదుపులో తీసుకోవడం, ఈ కీలక పరిణామాలకి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈడీ ఇది తదుపరి స్టెప్ ఏం తీసుకోబోతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రాజ్ కేశిరెడ్డిని, వాసుదేవరెడ్డిని ఇద్దరిని కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. వాళ్ళని వైద్య పరీక్షణాంతం కోర్టులో హాజరుపరుస్తారా, లేక విచారించిన తర్వాత మళ్ళీ బషీర్బాగ్ కార్యాలయానికి తీసుకొస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో అధికారుల నుంచి కూడా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో రాలేదు. ఒకవేళ అరెస్ట్ అయితే కనుక వాళ్ళు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈడీ సోదాలు కొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. 10 చోట్ల ముగిసిన సోదాలు టీమ్స్ అన్నీ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నాయి. రాజ్ కేశిరెడ్డిని, తర్వాత వాసుదేవరెడ్డిని బయటికి తీసుకువెళ్లారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు.